రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. దాదాపుగా వసుధాని 5 నుంచి 10 సార్లు స్ప్రే చేసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు. వసుధా స్ప్రే చేసి మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఇటు వరంగల్ ఏరియా నుంచి చూసుకొని ఇటు మన కర్నూలు కర్ణాటక ఏరియా వరకు కూడా, ఇటు పల్నాడు జిల్లా గుంటూరు వరకు, ప్రకాశం జిల్లా వరకు కూడా, ఇటు నల్గొండ ఏరియా వరకు కూడా ప్రతి రైతు, ఖమ్మం జిల్లాలో కూడా ప్రతి రైతు ఎక్కడ స్ప్రే చేసినా కూడా బ్రహ్మాండమైన మంచి రిజల్ట్ వచ్చింది. కొడితే మంచి పూత వస్తుంది, మల్లెపూల తోటలాగా పూత వస్తుంది, వచ్చిన పూతంతా కాపు సెట్ అవుతుందని చెప్పి చాలామంది రైతులు చెప్పారు. ధన్యవాదాలు. రైతులకు ఉన్న డౌటు స్కందాని వసుధాని ఎట్లా కలుపుకోవాలి, దాంతోపాటుగా మీకు దొంగది ఒకవేళ వసుధాని దొంగ చేశారు, ఒకవేళ స్కందాది కూడా దొంగది చేసినా కూడా మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీరు మోసపోకుండా ఉంటారు. అది ఏ విధంగా ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు మీరు మామూలుగా ఈ వసుధ అనే దాన్ని, స్కంద అనే దాన్ని రెండు కలిపి ఒక దాంట్లో కలుపుకోవచ్చు. మీ కొలత మూత తీసుకొని మీరు ఎన్ని కొలత మూతలు అయితే కలుపుకుంటారో ఒక ఎకరానికి తగ్గట్టుగా ఈ రెండు కలిపి ఒక ఎకరానికి కొట్టుకోవచ్చు. లేదు అని అంటే వసుధ ఒక దాంట్లో, ఈ స్కంద ఒక దాంట్లో రెండు కలుపుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు స్కంద కలిపేటప్పుడు ఎట్లా ఉంటుంది, వాటర్లో కలిపిన తర్వాత ఎట్లా ఉంటుంది మీకు చూపిస్తాం. రెండు ఏ విధంగా రంగు ఉంటే కూడా చూసుకొని మీరు ఆ విధంగా ఉంటేనే మన ఒరిజినల్ కూడా చెప్పి అనుకోవచ్చు మీరు. ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు కొలత మూత తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మన బాటిల్ స్కంద ఓపెన్ చేయగానే మీకు లోపల మందు మొత్తం కూడా పసుపు రంగులో కనిపిస్తుంది. పసుపు రంగులో కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు పోసేటప్పుడు కూడా మీరు గమనించవచ్చు, పోసేటప్పుడు కూడా మీకు పసుపు రంగు కనిపిస్తుంది. అవునా? వాస్తవంగా మీరు గమనించండి. ఇదే మందుని మనం వాటర్లో పోసిన తర్వాత ఖచ్చితంగా మనకి గ్రీన్ రంగులోకి మారిపోద్ది, పచ్చ రంగులోకి. గమనించారుగా, ఈ ఆకుపచ్చ రంగులోకి మారుద్ది. పోసేటప్పుడేమో మనకి పసుపు రంగులో ఉంటుంది, వాటర్లో పోసిన తర్వాత మొత్తం కూడా మనకి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇలా మారినప్పుడే మనకి స్కంద కూడా ఒరిజినల్ అని అనుకోండి మీరు. ఇప్పుడు కొంతమంది దొంగ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, స్కంద ఇస్తున్నారు కదా, అది ఉంటేనే రైతులు ఏమని చెప్పి అడుగుతున్నారు కదా, దీన్ని కూడా ఏముందిలే బాటిల్ తయారు చేసి ఇద్దాము వాడికే. ఇప్పుడు రిజల్ట్ గురించి వాళ్ళకి అవసరం లేదు. అమ్ముకున్నవా, 4 రూపాయలు సంపాదించుకున్నవా, రైతును మోసం చేసినవా, దాన్ని కూడా మీకు తెలియపరచాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. ఏం చేస్తారంటే రెండు కలుపుకోండి, రెండు విడివిడిగానే కలపండి. ఖచ్చితంగా కలిపినప్పుడే మనకి ఈ డిఫరెన్స్ తెలుస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు పోసేటప్పుడు పసుపు రంగు, మనకి వాటర్లో కలిపిన తర్వాత ఆకుపచ్చ రంగు వచ్చినప్పుడే మీరు స్కంద ఒరిజినల్ అనుకోండి. ఇంకొకటి కూడా చెప్తా మీకు, మనము వసుధ డబ్బా మీద 2 స్టిక్కర్లు ఇస్తున్నాం, ఫ్రీ స్టిక్కర్లు. ఇప్పుడు ఇది కవర్ ఉంది కదా, పైన కవరు లోపల మాత్రమే స్టిక్కర్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టిక్కర్ ఉంది కదా, ఈ పైన కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ లోపల మాత్రమే ఉంటుంది. పైన కూడా క్యాప్ మీద కూడా మనకి ఈ కవరింగ్ వచ్చి కవర్ లోపల మాత్రమే ఫ్రీ స్కంద అనేది ఉంటుంది, రెండు సైడ్లు కూడా. అసలు ఇంకా మనం మోసపోవద్దు అనుకుంటే మనం ఎవరి డీలర్ల దగ్గర అయితే చెప్తున్నామో ఆ డీలర్ల దగ్గర తీసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఒరిజినల్ వచ్చినట్టు.